అందరికీ నమస్తే అండి. ఐఏఎస్ అధికారులో, ఐపీఎస్ అధికారులో, లేదా గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులో, లేదా ఇంకెవరైనా పోలీసులో, ఎస్ఐలో ఎవరో ఒకరు అవినీతి చేసి దొరికిపోతే ఏసీబీ వాళ్ళు కేసులు నమోదు చేస్తారు, అరెస్ట్ అవుతారు. కొన్నాళ్ళు వాళ్ళ సర్వీస్ కోల్పోతారు, వాళ్ళ ఇంక్రిమెంట్లు కోల్పోతారు. వాళ్ళని ప్రజలు దోషులుగానే చూస్తారు. వాళ్ళను కుటుంబ సభ్యులు, ప్రజలు అందరూ ముందు కూడా వాళ్ళు తలదించుకుంటారు. కానీ అదే తప్పు పొలిటీషియన్ చేస్తే ఒకే ఒక్క మాట వాడతాడు. కక్ష సాధింపు, రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని వాడతాడు. రెండో పాయింట్ కులాన్ని వాడతారు. ఈ రెండూ వాడుకుంటారు రాజకీయ నాయకులు. సో ఇప్పుడు జోగి రమేష్ గారి వ్యవహారంలో అదే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. నేను 2 కోణాల్లో 2 పాయింట్లు చెప్తా. దీన్ని మీరు 2 నాలుకలో అనుకోవద్దు. 2 కోణాల్లో చెప్తా. మీరు ఏది డిసైడ్ అవుతారో అది మీ ఇష్టం. జరిగిన విషయాన్ని చెప్పి ఏం జరిగింది అనేది క్లియర్గా చెప్తాను. సో మరి దానిలో ఎవరు తప్పు, ఇది నిజంగా కక్ష సాధింపు కిందకు వస్తుందా, లేదా ఇది వాళ్ళు తప్పు చేశారు కాబట్టి పాపం పండింది అనే కిందకు వస్తుందా అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. అసలు జరిగిన విషయం ఏంటి, ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో అంబాపురం అనే గ్రామంలో అగ్రిగోల్డ్ భూములు ఒక సర్వే నెంబర్లో ఉన్నాయి. వీళ్ళు జోగి రమేష్ గారు గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలో జోగి రమేష్ గారి కుమారుడు రాజీవ్ అండ్ వాళ్ళ బాబాయ్ వెంకటేశ్వరరావు వీళ్ళు వేరే సర్వే నెంబర్లో భూములు కొన్నారంట. వేరే సర్వే నెంబర్లో ల్యాండ్స్ కొన్నారంట. కొన్న తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత లేదు మా ల్యాండ్ సర్వే నెంబర్లు ఇవి కాదు, వేరే సర్వే నెంబర్లో అని చెప్పి దస్తావేజుల్లో మార్పించుకొని అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏదైతే సర్వే నెంబర్లో ఉన్నాయో దాన్ని వీళ్ళు ఎంటర్ చేసుకున్నారంట. ఇవి మా భూములు అని దస్తావేజుల్లో మార్పించుకున్నారు. సో వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, మంత్రిగా ఉన్నారు కాబట్టి రెవెన్యూ అధికారులు సహకరించారు, రిజిస్ట్రేషన్ అధికారులు సహకరించారు, వాళ్ళందరూ సహకరించారు. సో అలా వీళ్ళు అగ్రిగోల్డ్ భూములు వీళ్ళవే అని దస్తావేజులు పుట్టించి వాటిని అమ్మేశారు. 5 కోట్ల రూపాయలకు ఒక 7 వ్యక్తులకు అమ్మేశారు. సో అది కొనుక్కున్న వాళ్ళకి ఆలస్యంగా తెలిసింది. వాళ్ళు కొనుక్కున్నవి అగ్రిగోల్డ్ భూములు, సిఐడి జప్తు చేసిన భూములు కాబట్టి మేము మోసపోయాము, మమ్మల్ని వీళ్ళు మోసం చేశారని ఆలస్యంగా తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే క్రమంలో ఈ సంచలన విషయాలన్నీ బయటకు వచ్చి దీని మీద విచారణ చేయిస్తే ఎవరెవరైతే తప్పు చేశారో ఆ రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో అగ్రిగోల్డ్ భూముల్ని సర్వే నెంబర్ మార్చి జోగి వాళ్ళ ఫ్యామిలీకి రాసిచ్చిన ఈ స్కామ్లో ఎవరైతే సూత్రధారులు, పాత్రధారులుగా అధికారులు ఉన్నారో, రెవెన్యూ అధికారులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేశారు. వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. సో పాత్రధారులుగా ఉన్నందుకు వాళ్ళైనప్పుడు మరి సూత్రధారులు ప్లస్ పాత్రధారులుగా ఉన్న జోగి రాజీవ్ గారు, జోగి వెంకటేశ్వరరావు గారి మీద కూడా కేసు నమోదు అవుతుందిగా. దానిలో భాగంగా ఆ కేసులో అగ్రిగోల్డ్ భూములను కొట్టేసి అక్రమంగా అమ్మిన కేసులో ఈరోజు ఏసీబీ రైడ్స్, జోగి రమేష్ గారి ఇళ్లలో ఏసీబీ రైడ్స్ జరిగాయి. ఉదయం నుంచి ఆ రాజీవ్ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. అతని మీద అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సో ఇది జరిగిన వ్యవహారం కాబట్టి ఇది పాపం పండింది, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ పాపం పండింది అని టీడీపీ మీడియా వాళ్ళు, టీడీపీ వాళ్ళు ప్లస్ అందరూ కూడా భావిస్తారు. ఆ లోకల్లో ఇష్యూ తెలిసిన వాళ్ళు అందరూ భావిస్తారు. లేదు దీనిలో వైసీపీ వెర్షను, జోగి రమేష్ గారి వెర్షను అండ్ రాజీవ్ గారి వెర్షన్ ఏంటి, మేము తప్పు చేయలేదు, ఇది రాజకీయ కక్ష సాధింపు, మా నాన్న గతంలో మంత్రిగా పనిచేశారు, వైసీపీలో కీలకమైన నాయకుడిగా ఉన్నారు కాబట్టి మా నాన్నని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా కక్ష సాధింపు చేస్తున్నారు అనేది రాజీవ్ అండ్ ఆయన రమేష్ గారు చెప్పిన మాట. ఇందులో ఏది నమ్ముదాం? దీన్ని రాజకీయ కక్ష సాధింపుగానే చూస్తామా? రాజకీయ కక్ష సాధింపు అయితే ఇంత డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంత డెప్త్గా ఆధారాలతో సహా దొరికారు కాబట్టేగా అరెస్ట్ చేసింది. అక్కడ మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చాయి కదా. ఏ డాక్యుమెంటు, ఏ సర్వే నెంబరు, వీళ్ళు ఎవరి పేరు మీద మార్చారు, ఎవరికి అమ్మారు, అమ్మిన వాళ్ళే ఆ కొనుక్కున్న వాళ్ళే ఫిర్యాదు చేశారు కదా. సో ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు చేయాలి లేదా ఇటువంటి భూ స్కామ్లో ఇరికించాలి అంటే కొడాల నాని గారిని, వల్లభనేని వంశీ గారినో చిన్న కేసుల్లో ఎందుకు పెడతారు? ఇలాంటి కేసుల్లోనే పెట్టేస్తారు. మీరు జాగ్రత్తగా లాజికల్గా అబ్జర్వ్ చేసుకోండి. నిజంగా రాజకీయంగా కక్ష సాధింపు చేయాలంటే కొడాల నాని లేదా వల్లభనేని వంశీ గారి తర్వాతే జోగి రమేష్ గారు వస్తారు కదా.
సో నిజంగా ఏదో ఒక కేసు పెట్టేయాలి, వీళ్ళు ఏ తప్పు చేయలేదు, ఏదో ఒక అక్రమ కేసు పెట్టాలి అంటే ఇటువంటి కేసులు కొడాల నాని గారి మీద, వంశీ గారి మీద, రోజా గారి మీద పెట్టేసేవాళ్ళు కదా. సో వాళ్ళు చేసిన తప్పులు వేరు కాబట్టి వాళ్ళు చేసిన తప్పుల మీద వాళ్ళకి కేసులు నమోదు చేస్తున్నారు. వీళ్ళు చేసిన తప్పులు వేరు కాబట్టి వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరు ఏ తప్పు చేస్తారో వాళ్ళ మీద ఆ కేసులు నమోదు చేస్తారు. సో నిజంగా రాజకీయ కక్ష సాధింపు చేయాలంటే భూ అక్రమాలు చేయకుండానే చేశారంటే అందరి మీద అవే కేసులు పెట్టేసేవాళ్ళు. సో ఇక్కడ జోగి రమేష్ గారు దొరికారు, అధికార దుర్వినియోగం కనిపించింది, అక్కడ అవినీతి కనిపించింది కాబట్టి కేసు నమోదైంది, అరెస్టులు కూడా జరిగాయి. సో వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని, అందులోకి ఆయన ఒక బీసీ గౌడ సామాజిక వర్గం కాబట్టి రాజకీయంగా కక్ష సాధింపనే అంటారు, రాజకీయ కోణంలోనే చూస్తారు. సో దీన్ని మీరు అంటే చూసేవాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో మీ కామన్ సెన్స్ మీరు ఆలోచించండి, అంతే. తెలుస్తుంది కదా, చాలా క్లియర్గా తెలుస్తుంది ఏం జరిగిందనేది తెలుసు, దాని పర్యవసానాలు ఏంటనేది తెలుసు, గతంలో వాళ్ళు ఎలా బిహేవ్ చేశారో తెలుసు. కాబట్టి దీనిలో ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.